హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. And I really want to thank God for we are back again. మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తిరిగి మళ్ళా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా దేవుడిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి. And I really want to thank my brother, my elder brother, Pastor Dilip, for giving me this privilege of sharing God's word to you. మరి దేవుని వాక్యాన్ని అందించడానికి అవకాశం ఇచ్చిన మరి పాస్టర్ దిలీప్ గారికి, నా పెద్దన్న గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. And I have Roshan with me. సాయంకాల సమయంలో చాలా సంతోషము దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో మిమ్మల్ని చూడటం. And whatever I'm going to share to you this evening is going to be a word of blessing unto you. మరి ఏదైతే ఈ సాయంకాల సమయంలో మీతో పంచుకోవాలనుకుంటున్నానో అది మీకు ఆశీర్వాదకరంగా ఉండబోతోంది. So I want you to turn with me to the book of First Chronicles. మరి మొదటి దినవృత్తాంతములు, First Chronicles chapter 4. 4వ అధ్యాయము. And I'm going to talk to you a very, very significant prayer made by a significant person. మరి చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన, చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి ద్వారా మరి చేయబడిన ప్రార్థన గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. So I came prepared to talk about Abraham this evening. మరి సాయంకాల సమయంలో నేను అబ్రహాం గురించి మాట్లాడాలని నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను. But when I was we both were discussing in the evening, there was so much of confusion, there was no clarity. మరి సాయంకాల సమయంలో మరి మేము మాట్లాడుకుంటున్నప్పుడు చాలా కన్ఫ్యూజన్ లా ఉంది, క్లారిటీ లేదు. So I also was telling Roshan, I really don't know what is the specific word for the church. మరి రోషన్ తో నేను అంటున్నాను, మరి నాకు తెలీదు నేను ఏ ప్రత్యేకమైన ఏ మాట చెప్పాలనుకుంటున్నాను అని. So but this evening the Lord releases this word to you for the body of Christ. మరి ఈ సాయంకాల సమయంలో దేవుడు ఈ మాటలను చెప్పమని నాతో చెప్తూ ఉన్నాడు. I'm sure many of you heard this prayer. మరి చాలా మంది ఈ ప్రార్థన మీరు విని ఉంటారు, చాలా మంది నాకు తెలుసు. You would have heard of this man called Jabez many times. మరి చాలా సార్లు మీరు ఈ మాటను విని ఉంటారు మీరు. The name of this man is Jabez. జాబేజ్. Okay. The meaning of this word Jabez means pain. జాబేజ్ అనగా అర్థం Pain. నొప్పి అంటే వేదన. జాబేజ్ అనగా వేదన. Okay. This person was named Jabez because his mother bore him in pain. His mother gave birth in pain. ఎందుకు ఈ వ్యక్తికి ఎబేజ్ అని పేరు పెట్టడం జరిగిందంటే తన తల్లి వేదనతో ఆ వ్యక్తిని కనింది కాబట్టి ఆ పేరు పెట్టడం జరిగింది. If you look at the biblical days, మరి బైబిల్లో గత దినాల్లో మనం గమనిస్తే children were named in according to the situation that they were born in. మరి వారు పుట్టిన పరిస్థితిని బట్టి ఆ పిల్లలకు పేర్లు పెట్టేవాళ్ళు. Okay, and one lady named her son as Ichabod. Ichabod means glory has departed. మరి ఎకోబోర్ అనగా మహిమ వెళ్ళిపోయింది అని అర్థం. Okay, here this lady named her son as Jabez because she bore him in pain. మరి ఇక్కడ ఈ స్త్రీ ఎబేజ్ అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే మరి ఆ బాధలో, ఆ వేదనలో కనింది కాబట్టి ఆ పేరు పెట్టింది. So many times these days whenever a child is born, so we look into the internet. మనము పిల్లలు పుట్టినప్పుడు ఈ దినాల్లో మనం ఇంటర్నెట్ లో చూస్తూ ఉంటాం. We call all our relatives. మరి మనం బంధువులందరికీ ఫోన్లు చేస్తూ ఉంటాం. Please tell us some names. మరి పేర్లు చెప్పండి, కొన్ని పేర్లు చెప్పండి అని అడుగుతూ ఉంటాం. Okay, now these days we find all complicated names. మరి ఈ రోజుల్లో చాలా కష్టతరమైన పేర్లు చూస్తూ ఉన్నాం. Sometimes it is very hard even to pronounce. మరి ఆ పలకటానికి కూడా చాలా కష్టంగా ఉంటాయి ఆ పేర్లు. From internet, from what net, I don't know, they bring out all these complicated names. మరి ఈ పేర్లు ఇంటర్నెట్ నుంచో ఇంకే నెట్ నుంచో బయటికి తెస్తారో తెలియదు కానీ అవి పలకటానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి. But in the Old Testament days, మరి పాత నిబంధన గ్రంథంలో you see
they named according to the situations. మరి ఆ పేర్లు ఆ పరిస్థితిని బట్టి పెట్టడం జరిగింది. And the meaning of this name Jabez means pain. మరి ఈ పేరు యొక్క అర్థము ఎబేస్ అనగా మరి బాధ, నొప్పి అని అర్థం. Imagine the situation of Jabez in his school. మరి ఈ ఎబేస్ యొక్క పరిస్థితి చూడండి, స్కూల్లో పరిస్థితి. Hey pain, come here. ఓ నొప్పి, ఓ బాధ, ఇట్రా. Okay, people would have been making fun of him. మరి ఆ పిల్లలు అంటే స్కూల్లో ఎగతాళి చేస్తూ ఉండొచ్చు. Okay, these days we find many students and many children making fun. My son comes and names his co-classmates. He names them many names. He keeps them many names. చాలా పేర్లతో పిలువబడుతూ ఉంటారు స్కూల్లో. Okay, so they keep making fun of each other. మరి ఒక్కరినొకరు ఆ పేర్లు పెట్టుకొని పిలుచుకుంటూ ఉంటూ తమాషా చేసుకుంటూ ఉంటారు. I'm sure Jabez would have been also been made fun of in the school days. మరి ఆ స్కూల్ డేస్ లో స్కూల్లో కూడా ఎబేస్ అలాగా తమాషా చేయబడుతూ ఉండొచ్చు. But I want to tell you tonight. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఈ రాత్రి. No matter what your name is. నీ పేరు ఏదైనప్పటికీ కూడా, I do not know what your name is, or I do not know what your name contains, or what your name means. మరి నీ పేరు ఏదైనా, నీ పేరులో ఉన్న భావం ఏదైనా అది అవసరం లేదు, కానీ all that matters is your relationship with the Lord. మరి ఉన్నదంతా కూడా దేవునితో నీవు కలిగి ఉన్న సంబంధము. Amen. ఆమేన్. Your relationship with God is what determines your destiny. మరి దేవునితో నీ సంబంధం ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో అది నీ భవిష్యత్తును చూపించేదిగా ఉంది. Now this man Jabez, if you see in the Bible, only 2 places his name is mentioned. మరి 2 చోట్ల మాత్రమే ఈ పేరును మనం చూడగలుగుతూ ఉన్నాం. Okay, but yet he was a very significant man. మరి అయినప్పటికీ కూడా ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తిగా మనం So చూడగలుగుతాం. what was his prayer all about? ఏంటి తన ప్రార్థన ఏంటి మనం చూద్దాం. Okay, now this man is praying. ఈ మనిషి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. Okay, 1 Chronicles chapter 4 verses 9 says like this. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9వ వచనం ఇలా చెప్తోంది. Now Jabez was more honorable than his brothers, and his mother called his name Jabez because she gave him birth in pain. 9వ వచనం. ఎబ్బేసు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను, వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేసు అని పేరు పెట్టెను. And verse 10, Jabez called on the God of Israel. ఎబ్బేసు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి. And he prayed 5 parts of prayer here. మరి ఇక్కడ 5 రకాలైన ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు ఎబ్బేసు. The first part he says, "Oh Lord, that you would bless me indeed." మరి మొదటి ప్రార్థన ఏంటంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. Number 2 he says, "Enlarge my territory." రెండోదిగా నా సరిహద్దులను విశాలపరచి. Number 3 he says, "Your hand would be with me." నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. మూడవది, 4th point he says, "And that you would keep me from evil." నాలుగవది, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. And point 5 he says that I may not be a pain to somebody. మరి నేను ఇతరులకు బాధకరంగా ఉండటానికి వీల్లేదు. And the Bible says, the last part, so God granted his request. మరి దేవుడు బైబిల్ గ్రంథం ఏం చెప్తోందంటే, దేవుడు తన మనవిని మరి యాక్సెప్ట్ చేశాడట, అంగీకరించాడట. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. No matter what your name is. మరి నీ పేరు ఏమని అవసరం లేదు, కానీ all that matters to me tonight is, did God hear your prayer? మరి ఈ రాత్రికాల సమయములో విషయం ఏంటంటే, నీ ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా అన్నది. Is God listening to your prayer? దేవుడు నీ ప్రార్థన వింటున్నాడా లేదా అన్నదే. He was a man with pain. మరి ఈ మనిషి మరి యొక్క బాధ మరి నొప్పితో ఉన్న మనిషి. But the Bible says his prayer attracted the presence of God. ఈ వ్యక్తి యొక్క ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉంది. Okay, the Bible says he called on the name of God. మరి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఆయన he called. Verse 10, Jabez called on the God of Israel. ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి. Amen. Hallelujah. హల్లెలూయా. The Bible says Jabez called. ఈ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఎబ్బేసు దేవుని పిలుస్తూ ఉన్నాడు, దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. Amen.
ఆమేన్. Hallelujah. హల్లెలూయా. How many of you call upon the name of God? మరి ఎంతమంది దేవుని నామములో మీరు మొరపెడుతున్నారు, పిలుస్తూ ఉన్నారు? How many of you call upon the name of God? ఎంతమంది దేవుని నామాన్ని మీరు పిలుస్తూ ఉన్నారు? When we talk about call, we talk about phone call. మరి ఎప్పుడైతే నువ్వు పిలుస్తూ ఉన్నావో దేవునితో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. No, whenever we talk about call, we think about phone call. ఓకే, మనం ఎప్పుడైతే ఈ కాల్ పిలుపు అంటామో దాన్ని మనం ఏం గుర్తొస్తుందంటే ఫోన్ కాల్ గుర్తొస్తుంది. Okay? But the Bible says Jabez called on the God of Israel. మరి బైబిల్ ఏం చెప్తుందంటే ఎబ్బేసు ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టను అని బైబిల్ చెప్తాం. Amen. హల్లెలూయా. You and I have to call upon God. మనము దేవునికి మొరపెట్టే వారంగా ఉండాలి. How many of you have the phone number of God? ఎవరి దగ్గర దేవుని ఫోన్ నంబర్ ఉంది? ఎవరి దగ్గర ఉంది? ఎంతమంది కలిగి ఉన్నారు? దేవుని ఫోన్ నంబర్ ఎంతమంది దగ్గర కలిగి ఉన్నారు? చెప్పండి. చెప్పండి. 333. ఇర్మియా 33:3. 333. 333. But that is landline number. 333. 333 is landline number. ల్యాండ్ లైన్ నంబర్. But anybody has mobile number? మొబైల్ నంబర్ తెలుసా? ఇది ల్యాండ్ ఫోన్ నంబర్. మొబైల్ నంబర్ తెలుసా? If you want the mobile number of God, come to me, I will give it to you. మరి ఈ మొబైల్ నంబర్ కావాలి అంటే నా దగ్గరికి వస్తే నేను ఇస్తా. It is 142. అది 142. If you want the scripture, I will tell you later. నీకు కావాలంటే నేను చెప్తా మళ్ళా. But when you have the phone number, మరి మనము ఆ ఫోన్ నంబర్ కలిగి ఉన్నప్పుడు, if you have your phone number, you are prone to call your people. మరి నువ్వు ఆ ఫోన్ నంబర్ కలిగి ఉన్నప్పుడు నువ్వు ఆ క్రమముగా నువ్వు ఫోన్ చేసి అంటే నువ్వు మాట్లాడుతూ ఉండొచ్చు. But when you have the phone number of God, He expects us to call us. మరి మనము ఆ ఫోన్ నంబర్ కలిగి ఉన్నప్పుడు ఆయన ఎదురు చూస్తాడు మనం ఫోన్ చేస్తామని. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Many times we talk about we need to spend time in the presence of God. We need to spend time in the presence of God. మనము చాలా సార్లు అంటాం We need to. మనము దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సన్నిధిలో ఉండాలి అని మనం చాలా సార్లు అనుకుంటాము. How many of you really know that God longs to spend time in your presence? మరి ఎంతమంది దేవుడు మీతో మీ దేవుని సన్నిధి మీతో గడపడానికి ఇష్టపడుతుందని ఎంతమందికి మీకు తెలుసు? Amen. ఆమేన్. Do you know that? అది మీకు తెలుసా? If you do not know, please know it. మరి అది మీకు తెలియకపోతే అది తెలుసుకోండి. More than you willing to spend time in the presence of God, God is willing to spend time in your presence. మరి నువ్వు దేవునితో గడిపే సమయము కంటే దేవుడు నీతో గడపాలనుకుంటున్న సమయము చాలా గొప్పదిగా ఉంటుంది. God longs. God longs. God longs. He waits. ఎంత సమయమైనా నీతో గడపడానికి ఇష్టపడతాడు. God longs, sweetie will come and she will spend time in my presence. ఎంత సమయమైనా దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. God longs, Roshan will come and spend time in my presence. మరి రోషన్ వచ్చి నాతో గడపాలని ఎంత సమయమైనా గడపాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. Please understand your importance in the sight of God. మరి జాగ్రత్తగా ఆలోచించేద్దాం. నీ ప్రాముఖ్యత దేవునికి చాలా అవసరమై ఉన్నది. You are important in the sight of God. నువ్వు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తివి దేవుని యొక్క దృష్టిలో. And God loves your presence. దేవుడు నీ సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నాడు. We love God's presence. మరి మనము దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నాం. But He loves your presence as well. మరి దేవుడు నీ ప్రెసెన్స్ అంటే నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు. God wants, Ramu, you have to be in my presence. దేవుడు అంటాడు, రాము నువ్వు నా సన్నిధిలో ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. I am waiting for you, Ramu. నేను నీ కొరకు ఎదురు చూస్తున్నాను రాము. Many times we do not understand our importance in the presence of God. మనం చాలా సార్లు మన ప్రాముఖ్యతను దేవుని సన్నిధిలో దాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని అర్థం చేసుకోలేకపోతూ ఉంటాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So when you have దేవుని యొక్క హృదయ స్పందనను నువ్వు గుర్తు చేసుకో. He is an emotional God. ఆయన మరి ఉద్రేకపూరితమైన దేవుడై ఉంటున్నాడు. He has emotions. మరి ఆయనకు ఒక ఉద్రేకపూరితమైన హృదయం ఉంది. He has feelings. ఆయనకు ఒక Feelings. ఆయనకు ఒక భావం ఉంది. Okay. So every time you and I grieve him, he is hurt. He feels that pain. మరి మరి ప్రతిసారి కూడా మనము ఆయనను బాధ పెట్టినప్పుడు ఆయన ఆ బాధను అనుభవించేవాడుగా ఉంటున్నాడు.
But all that he expects from you tonight, మరి ఈ రాత్రి నీ నుంచి ఆయన కోరుకుంటున్నది ఏంటంటే that you talk to him. మరి నువ్వు ఆయనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. That Jabez called upon the name of the Lord. మరి ఎబ్బేజు దేవుని నామాన్ని బట్టి పిలిచినప్పుడు, Okay, now here, listen the way he prayed. మరి జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం ఎలా ప్రార్థన చేశాడు. Painful man. బాధకరమైన వ్యక్తి, Okay, he was filled with pain. మరి బాధతో నింపబడిన వ్యక్తి. Now he is talking to God. ఇప్పుడు ఆ బాధతో నింపబడిన వ్యక్తి మాట్లాడుతున్నాడు And దేవుడితో. God is listening to him. The beauty is God listens. అది చాలా అందమైన విషయమే, అద్భుతమైన విషయం ఏంటంటే దేవుడు వింటూ ఉన్నాడు. No matter what background you come from. మరి నువ్వు ఎలాంటి పరిస్థితిలో నుంచి వచ్చావు అన్నది దేవుడు చూడ్డు. No matter what you're going through in your life. మరి ఎలాంటి పరిస్థితుల్లో గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావో దేవుడు చూడడు. No matter what name you carry. మరి నువ్వు ఎలాంటి పేరును నువ్వు మోస్తున్నావో దేవుడు చూడ్డు. No matter whether you're rich or poor. మరి నువ్వు ధనవంతుడువా పేదోడువా అని దేవుడికి అవసరం లేదు. When you call upon his name, he listens. మరి to you. ఎప్పుడైతే నువ్వు ఆయన నామాన్ని బట్టి నువ్వు పిలుస్తూ ఉన్నావో ఆయన వినేవాడుగా And ఉంటున్నాడు. here is this man calling on the name of the Lord, and the Lord is listening to మరి him. ఇక్కడ ఈ వ్యక్తి దేవుని నామాన్ని బట్టి పిలుస్తూ ఉన్నప్పుడు దేవుడు వినటం మొదలు పెట్టాడు. Okay, and he prayed like this. మరి ఇలాగ ప్రార్థన చేస్తూ, Oh Lord, ఓ దేవా, that you would bless me indeed. ప్రభువా, ఓ దేవా నన్ను ఆశీర్వదించుము. Oh Lord, ఓ దేవా that you would bless me indeed. నన్ను నిశ్చయముగా ఆశీర్వదించుము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. How many of you want the blessing of God? మరి ఎంతమందికి దేవుని ఆశీర్వాదాలు మీకు కావాలి? అందరికీ కావాలి. అందరికీ కావాలి. Correct? Okay. Anybody who doesn't want the blessing of God? ఈ దేవుని ఆశీర్వాదాలు అవసరం లేదనుకుంటున్నారు ఎవరన్నా? Everybody wants the blessing of God. అందరికీ అవసరం. And we need to pray this prayer. అందుకే నువ్వు ఇలా ఈ ప్రార్థన చేయాలి. Some commentaries, they are against this prayer. Some commentators. కొంతమంది ఈ ప్రార్థనకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. Okay, some people say that Jabez was a self-centered man. కొంతమంది అంటారు ఎబ్బేసు మరి వ్యక్తిగతమైన ఆశ కలిగి ఉన్నవాడు అని. But I tell you, God answered his prayer. That's the beauty. మరి నేను చెప్పే విషయం ఏంటంటే దేవుడు ఆ ప్రార్థనను సమాధానం ఇచ్చాడు. అది చాలా గొప్ప విషయం. You need to be blessed in order to be a blessing to somebody. మరి నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉండాలి. Amen. Amen. If you want to be a blessing to somebody, you need to be blessed first. మొదటిగా నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ముందుగా నువ్వు ఆశీర్వదించబడాలి. If I am not blessed, how can I be a blessing to somebody? నేను ఆశీర్వదించబడకపోతే ఇంకొకరిని ఎలాగ ఆశీర్వదిస్తాం? ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So you need the blessing of God first. మొదటగా నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడాలి. Every day pray that you will receive the blessing of God. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయి, నువ్వు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ. Pray like Jabez prayed. ఎబ్బేసు లాంటి ప్రార్థన చేద్దాం. Oh Lord, ఓ ప్రభువా, you would bless me indeed. ప్రభువా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. Amen. ఆమేన్. Can you pray this with me? Can you pray this with me? ఈ ప్రార్థన నాతో చెప్పగలరా? Can you lift up your hands? నీ చేతులు పైకెత్తి. Come on, everybody, lift up your ప్రతి hands. ఒక్కరు కూడా Look towards heaven. ఆ పరలోకం వైపు చూద్దాం. Okay, and say, Lord, bless me. ప్రభువా నన్ను ఆశీర్వదించు. Come on, say this, Lord, bless me. ప్రభువా నన్ను ఆశీర్వదించు. I need your blessing, oh God. ప్రభువా నీ ఆశీర్వాదాలు నాకు కావాలి. I need your blessing over my health. ప్రభువా నా స్వస్థతలో నీ ఆశీర్వాదాలు కావాలి. Come on, pray this. Lord, I need your blessing over my wealth. ప్రభువా నా యొక్క దరిద్రతలో నీ ఆశీర్వాదాలు కావాలి. Lord, I need your blessing over my finances. ఆర్థిక పరమైన ఆశీర్వాదాలు నాకు కావాలి, నీ ఆశీర్వాదాలు. Lord, I need your blessing over my family. ప్రభువా నా కుటుంబం మీద అంతా కూడా నీ ఆశీర్వాదాలు ఉండాలి. I need your blessing over my profession. మరి నేను చేస్తున్న పనుల మీద మీ ఆశీర్వాదాలు ఉండాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You need the blessing of God every day in every area of your life. దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ జీవితంలో ప్రతిరోజు ప్రతి విషయములో నీకు కావాలి. If you do not receive the blessing of God, you cannot be a blessing to somebody. నువ్వు దేవుని ఆశీర్వాదాలు పొందుకోకపోతే నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండలేవు. Amen. ఆమేన్. Every day pray and ask God, Lord, I want to be blessed. ప్రతిరోజు ప్రార్థించే దేవుణ్ణి అడుగు, ప్రభువా నేను ఆశీర్వదించబడాలి. Amen. Don't say you are sick.
say you are healed. నువ్వు నేను జబ్బుతో ఉన్నానని చెప్పొద్దు, నేను స్వస్థత పొంది ఉన్నానని చెప్పు. Don't say you don't have money, say you have money. మరి డబ్బు లేదని చెప్పొద్దు, నేను డబ్బు కలిగి ఉన్నానని చెప్పు. Don't say your children, your husband, your wife is a waste, say they are blessed. మరి నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య పనికిరాని వాళ్ళని నువ్వు అనొద్దు, పనికొచ్చే వాళ్ళు ఆశీర్వదించబడ్డారని చెప్పు. Amen. ఆమేన్. Every day speak a word of blessing upon yourself, upon your health, upon your wealth, upon your family, upon your children. ప్రతిరోజు కూడా దేవునికి ఆశీర్వాదాలు నీ నోటి ద్వారా నువ్వు పలుకుతూనే ఉండు. నీ కుటుంబం మీద, నీ ఆరోగ్యం మీద, నీ ఆర్థిక పరిస్థితుల మీద, నీ పిల్లల మీద ప్రతిరోజు పలుకుతూనే ఉండు. Amen. ఆమేన్. You need the blessing of God, sir. మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు కావాలి. Unless you receive the blessing, you cannot be called blessed. మరి దేవుని ఆశీర్వాదాలను పొందుకోకపోతే నేను ఆశీర్వదించబడ్డాను అని నువ్వు పిలువబడలేవు. So every day ensure that you pray and ask God, Lord, I need you to bless me. ప్రతిరోజు కూడా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు అడగాలి, ప్రభువా నేను ఆశీర్వదించబడ్డాను. Okay, second point he prays. రెండో మాట మాట్లాడుతున్నాడు. He says, Oh Lord, ఓ ప్రభువా enlarge my territory. నా సరిహద్దును విశాలపరచు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. He says, Lord, enlarge my territory. ప్రభువా నా సరిహద్దులు విశాలపరచు. Do not be satisfied with that little thing that you are blessed with. మరి ఆశీర్వదించబడిన అంటే చిన్న వాటిలో ఆశీర్వదించబడిన వాటితో నువ్వు సంతృప్తి చెందొద్దు. Our God is a big God. మన దేవుడు పెద్ద గొప్ప దేవుడు. Amen. ఆమేన్. ఒకసారి చెప్పండి అందరు కలిసి, అందరు చెప్పండి గట్టిగా, నా దేవుడు నా దేవుడు గొప్ప దేవుడు. గొప్ప దేవుడు. Amen. ఆమేన్. Our God is a great God. నా దేవుడు గొప్పవాడు. Don't be satisfied with those little blessings. మరి చిన్న ఆశీర్వాదాలకు నువ్వు సంతృప్తి చెందొద్దు. I am happy. నేను చాలా సంతోషంగా ఉన్నా. This is my place. మరి ఇది నా స్థలము. This is where I will live. నేను ఇక్కడ జీవిస్తాను. God wants you to enlarge. మరి దేవుడు నిన్ను విశాలపరచడానికి ఇష్టపడతాడు. God wants you to expand. మరి దేవుడు నిన్ను అభివృద్ధి చేయడానికి It is ఇష్టపడతాడు. God's will that you grow. మరి దేవుని యొక్క చిత్తం ఏంటంటే నువ్వు అభివృద్ధి చెందటం. Very sad that some people are satisfied with what they are. They're satisfied with what they are. వారికి ఏదైతే కలిగి ఉన్నారో వాళ్ళు దాని విషయంలో సంతృప్తి పడుతూ ఉంటారు. I have a house. నాకు ఇల్లు ఉంది, My children are married. నా పిల్లల పెళ్లి అయిపోయింది, I have money. నా డబ్బు ఉంది, I am blessed with health. నేను ఆరోగ్యంతో ఉన్నాను, నాకు చాలు. ఇది నాకు చాలు. I have some good bank balance. చాలా మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, Enough. ఇంకా చాలు. ఇంకా But God wants you to expand. దేవుడు విశాలపరిచే దేవుడుగా ఉంటున్నాడు. The blessing of God cannot be measured. మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా మరి కొలతేసి లేకపోతే చాలా కొద్దిగా ఉండేవి కాదు. God wants you to enlarge your territory. మరి నీ యొక్క సరిహద్దులను దేవుడు విశాలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. Not only in your personal life, మరి నీ వ్యక్తిగత జీవితమే కాదు, even in your spiritual life. నీ ఆత్మీయ జీవితంలో కూడా. Some people are happy. 10 minutes they pray. మరి కొంతమంది 10 నిమిషాలు ప్రార్థన చాలు. ఇంకా Okay, I prayed for 10 minutes. నేను 10 నిమిషాలు ప్రార్థన చేశాను. I am happy, pastor. నేను హ్యాపీగా ఉన్నాను పాస్టర్. Raba, raba, shaba, shaba. రబ శబ శబ. God wants you to increase. దేవుడు నిన్ను అభివృద్ధి పరచాలనుకుంటున్నాడు. God wants you to enlarge. దేవుడు నిన్ను విశాలపరచాలనుకుంటున్నాడు. God wants you to expand. దేవుడు నిన్ను విశాలపరిచి అభివృద్ధి I'll చేయాలనుకుంటున్నాడు. tell you something. నేను ఒక విషయం చెప్తా. If you are in the same place the last 5 years, you are in danger. మరి గత 5 సంవత్సరాల నుంచి నువ్వు ఒకే స్థలంలో ఉన్నావనుకో, నువ్వు అపాయకరమైన పరిస్థితిలో ఉన్నావని అర్థం. If you are in the same place the last 10 years, మరి 10 సంవత్సరాల నుంచి అదే పరిస్థితిలో ఉన్నావనుకో, you are not in the plan of God. నువ్వు దేవుని ఉద్దేశంలో లేవని అర్థం. Because God wants you to grow. ఎందుకంటే దేవుడు నువ్వు అభివృద్ధి చెందాలనుకుంటున్నాడు. God wants you to expand. దేవుడు నిన్ను విశాలపరచాలనుకుంటున్నాడు. God wants you to enlarge. దేవుడు నిన్ను నీ సరిహద్దులు విశాలపరచాలనుకుంటున్నాడు. Pray. If you are in the same place, please pray this prayer and say, Lord, now is the time that I begin to expand. ఇప్పుడు నువ్వు నిజంగా అభివృద్ధి చెందాలి, విశాలపరచబడాలంటే ఈ ప్రార్థన చేయి. ప్రభువా, ఇది సమయము, నా సరిహద్దులు విశాలపరచబడవలసిన సమయం ఇదని ప్రార్థన చేయి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. In the month of May, మరి మే మాసంలో we started a church in Pune.
పూణేలో మేము సంఘం ప్రారంభించాం. lot of forces coming against us. మరి చాలా వ్యతిరేకమైనవి మాకు వ్యతిరేకంగా వచ్చాయి. But my wife suffered that facial paralysis. మరి నా భార్య మొక్క మూర్ఛంతో బాధపడింది. Next day I was supposed to start my first service. I had a fall, huge swelling over my knee. మరి ఆ మరుసటి రోజేనే మొదటి సర్వీస్ స్టార్ట్ చేయాలి. మరి నేను కింద పడ్డాను, ఈ మోకాలంతా కూడా వాచిపోయింది. Everything was not favorable to us, everything was against us. మరి ప్రతిదీ కూడా మాకు వ్యతిరేకంగా ఉంది. So I said, Lord, no, I'm going to expand. ప్రభువా, ఇదిగో నేను విస్తరించబడాలనుకుంటున్నాను. We started our first service on 11th of May 2025. మరి మే 11వ తేదీ 2025 మేము మా మొదటి సర్వీస్ స్టార్ట్ I said, చేశాం. Lord, I'm not going to be stopping here. మరి నేను ఇక్కడ ఆపను ప్రభువా అని ప్రభుతో చెప్పా. I want you to enlarge. మరి నేను విశాలపరచాలనుకుంటున్నాను, I విస్తరించబడాలి, want you to expand. నేను So విస్తరించాలనుకుంటున్నాను. our church name is called as KBC. कौन बनेगा करोड़पति का दो. కేబీసీ మా చర్చ్ నేమ్. కోన్ బరేగా కరోడ్పతి కాదు, Kingdom Builders Church. కింగ్డమ్ బిల్డర్స్ చర్చ్. We started in Pune. పూణేలో ప్రారంభించాం. In the month of June, we started another church in Miraj. మరి మీరజ్ లో జూన్ లో ఇంకొకటి స్టార్ట్ చేశాం. In the month of September, we started in another place in Karnataka. మరి ఇంకొక ప్రాంతంలో కర్ణాటకలో సెప్టెంబర్ లో ప్రారంభించాం ఇంకొకటి. In the month of October, we had another church come under us. Yeah. కర్ణాటకలో ఇంకొకటి మరి మరొక నెలలో ప్రారంభించాం. In 6 months' time, మరి ఈ 6 నెలల్లో we have 4 churches. మనం 4 చర్చిలు ప్రారంభించాం. I'm talking about expansion. నేను విశాలపరచడం గురించి మాట్లాడుతున్నా. God doesn't want you to be in the same place. మరి దేవుడు అక్కడే ఉండడానికి దేవుడు ఇష్టపడడు. God wants you to move. దేవుడు నిన్ను ముందుకు కదలు అంటున్నాడు. God wants you to grow. మరి దేవుడు నువ్వు అభివృద్ధిలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I'm talking to somebody. నేను ఇతరులతో మాట్లాడుతున్నా. I'm talking to somebody specifically. మరి చాలా ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను ఒకరితో. The word of God comes to you. దేవుని వాక్యం మీ మీదకి వస్తాం. You've been in the same place for a long time. మరి చాలా రోజుల నుంచి ఒకే ప్రాంతంలో ఉన్నాం. And you know the Lord is making way for you to move. It's time for you to move. మరి దేవుడు నీ కొరకు ఒక మార్గాన్ని తెరిచి ఉంచాడు, కదలమని. ఇది కదిలే సమయం. Financially you have to expand. మరి ఆర్థికంగా దేవుడు నిన్ను అభివృద్ధిలో తీసుకెళ్లబోతున్నాడు. Spiritually you need to expand. మరి ఆత్మీయంగా దేవుడు నిన్ను అభివృద్ధిలో తీసుకెళ్లబోతున్నాడు. Physically you need to expand. మరి శారీరకంగా దేవుడు నిన్ను అభివృద్ధిలో తీసుకెళ్లబోతున్నాడు. Sometimes you need to put a step to see expansion. మరి కొన్నిసార్లు నీ అడుగు ముందుకు వేసినప్పుడు నీ అభివృద్ధిని చూస్తావు. If you are in the same place, if you are satisfied, I am sorry to tell you, you are not at all in the plan of God. మరి నేను చెప్తున్నాను, అదే ప్రదేశంలో ఉన్నట్లయితే నేను చెప్తున్నది ఏంటంటే మరి నువ్వు దేవుని యొక్క ప్రణాళికలో లేవు అని అర్థం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Even if you are old in your age, but there is a plan of God that for your life that you begin to grow. మరి నువ్వు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు. దేవుడు నిన్ను అభివృద్ధిలోకి తీసుకెళ్లబోతున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Can you lift up your hands మరి మన చేతులు పైకెత్తి and look to God దేవుని వైపు చూసి and tell God, ప్రభుతో చెప్తాం, Lord, I want to enlarge my territory. ప్రభువా, నా సరిహద్దులు నేను I do విశాలపరచుకోవాలనుకుంటున్నాను. not want to be the same. నేను ఉన్న విధంగానే ఉండాలనుకోవట్లేదు. I want to expand. నేను విస్తరించబడాలనుకుంటున్నాను. I want to see growth in my life. నా జీవితంలో నేను అభివృద్ధి I చూడాలనుకుంటున్నాను. want to see benevolence in my life. నా జీవితంలో ఉత్తమమైనది, ఉన్నతమైనది చూడాలనుకుంటున్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Every day pray this prayer. ప్రతిరోజు ఈ ప్రార్థన చేయండి. And when you pray, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావు you shall see enlargement in your life. మరి నీ జీవితంలో మరి అభివృద్ధి విస్తరించబడటం నువ్వు చూస్తావు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Do not be satisfied. I tell you, satisfaction is a very dangerous thing in the kingdom of God. మరి దేవుని రాజ్యములో సంతృప్తి చెందటం అనేది చాలా భయంకరమైన విషయం. Don't be I, me, myself, my family. నేను నా కుటుంబము అని అలాగా ఉండిపోవద్దు. No, there is much more for you. మరి దేవుడు ఇంకా ఎక్కువగా ఈ విషయంలో ఉంచాడు. Amen. హల్లెలూయా. Jabez said,
Jabez said, ఎబ్బేజు అంటున్నాడు, "Oh Lord, you would bless me indeed. ప్రభువా నన్ను ఆశీర్వదించు, You would enlarge my territory." మరి నా సరిహద్దులు విశాలపరచు. So also enlarge in your prayer life. You need to grow in your prayer life. మరి నీ ప్రార్థన జీవితంలో కూడా నువ్వు అభివృద్ధి చెందాలి. Grow in the reading of your word. మరి వాక్యం చదవటంలో కూడా నువ్వు అభివృద్ధి చెందాలి. Grow in your relationship with God. దేవునితో నీ సంబంధంలో కూడా నువ్వు అభివృద్ధి చెందాలి. Grow in your involvement in the kingdom of God in the church. మరి దేవుని రాజ్యములో, మరి సంఘములో దేవుని రాజ్యం కట్టబడటంలో కూడా నువ్వు ఎదగాలి. There has to be an expansion in every area. ప్రతి స్థితిలో కూడా నువ్వు అభివృద్ధి చెందుతూ వెళ్ళాలి. Okay, number 3, third point, he prays like this. మూడోది ఇలా ప్రార్థన చేస్తున్నాడు. Oh, that your hand would be with me. నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. How many of you are very, very keen that the hand of God should remain upon you? మరి ఎంతమందికి దేవుని యొక్క హస్తము మీ మీద ఉండాలని మీరు ఎదురు చూస్తున్నారు? We need the hand of God. మనము దేవుని హస్తం మనకు కావాలి. If you do not have the hand of God upon your life, నీ జీవితంలో దేవుని యొక్క హస్తం లేకపోతే you will not progress. మరి నువ్వు అభివృద్ధిలోకి వెళ్ళలేవు. You will not move ahead. మరి నీ తలను కదిలించలేవు. You cannot even accomplish what you want to do. నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో దాన్ని పూర్తి చేయలేవు. But when you have the hand of God upon your life, మరి ఎప్పుడైతే దేవుని యొక్క హస్తం నీ మీద ఉందో, నీ జీవితం మీద ఉందో, you will be blessed. నువ్వు ఆశీర్వదించబడి You will be blessed beyond your measure. మరి నువ్వు ఊహించని విధంగా నువ్వు ఆశీర్వదించబడతావు. Amen. ఆమేన్. You know, the Bible says God was with Abraham. దేవుడు అబ్రహాముతో ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. God was with Jacob. మరి యాకోబుతో దేవుడు ఉన్నాడని The చెప్తోంది. hand of God was with Isaac. మరి దేవుని యొక్క హస్తము Isaac. యెషయా, Isaac. మోషే, Isaac. మోషే, No, Isaac. ఐజాక్, ఇస్సాకుతో ఉంది. The hand of God was upon Joseph. మరి యోసేపు మీద దేవుని యొక్క హస్తం ఉంది. Is the hand of God upon you? మరి దేవుని యొక్క హస్తం నీ మీద ఉందా? I want to ask you. నేను అడగాలనుకుంటున్నాను. I want to ask you. నేను Is అడగాలనుకుంటున్నాను. the hand of God upon your life? దేవుని యొక్క హస్తం నీ జీవితంలో ఉందా? If not, లేకపోతే this prayer will help you. మరి ఈ ప్రార్థన నీకు ఉపయోగకరంగా If ఉంటుంది. the hand of God is upon your life, దేవుని యొక్క హస్తము నీ మీద ఉన్నప్పుడు you will not sit quiet. మరి నువ్వు ఊరికే కామ్గా కూర్చో. You will be excited. మరి చాలా ఉత్సాహంగా ఉంటావు. You will remain blessed. మరి You will remain blessed. Blessed. నేను ఆశీర్వదించబడాలి అని Your కోరుకుంటావు. family will never be the same if the hand of God is upon your life. మరి నీ దేవుని హస్తం నీ మీద ఉన్నప్పుడు నీ కుటుంబము అదే విధంగా ఉండదు, మారుతుంది. నీ కుటుంబంలో మార్పు జరుగుతుంది. You will not face fights in your family. మరి నీ కుటుంబంలో యుద్ధాలను చూడవు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. There is a very, very beautiful Hindi song. మరి చాలా అందమైన హిందీ పాట ఒకటి ఉంది. And it says, Lord, I need your hand upon my life. మరి అది చెప్తుంది ఏంటంటే, ప్రభువా నీ హస్తము నా జీవితానికి కావాలి అని చెప్తుంది. Even if I go to the heavens, your hand is upon me. ప్రభువా నేను పరలోకానికి వెళ్ళినా కూడా నీ చెయ్యి నా మీద ఉంది అని Even చెప్తుంది. if I go to the deepest down, your hand is with me. మరి లోపలికి అగాధంలోకి వెళ్ళినా కూడా నీ చెయ్యి నాకు తోడుగా ఉందని చెప్తుంది. Is the hand of God upon you, sir? మరి దేవుని యొక్క హస్తం మీ మీద ఉన్నదా? Is it upon you? ఉందా దేవుని హస్తం? It is very, very important that you have the hand of God. చాలా ప్రాముఖ్యమైనది దేవుని యొక్క హస్తం కలిగి ఉండటం. If the hand of God is upon you, దేవుని హస్తము కలిగి ఉన్నప్పుడు the devil will not play football with you. మరి సాతాను నీతో ఫుట్బాల్ ఆడడు. Amen. ఆమేన్. If the hand of God is upon you, దేవుని హస్తం నీ మీద ఉన్నప్పుడు you will play football with the devil. మరి సాతాను నువ్వు ఫుట్బాల్ ఆడతావు. ఆమేన్. Amen. Hallelujah. హల్లెలూయా. So understand, the hand of God is very, very important. మరి అర్థం చేసుకో, దేవుని హస్తం నీ మీద ఉండటం చాలా ప్రాముఖ్యమైనది. Every time you get out of your house, pray that the hand of God will remain upon you. మరి ఎప్పుడు ప్రతిసారి నువ్వు నీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు నువ్వు గుర్తు చేసుకో, నీ దేవుని హస్తం నీకు తోడుగా ఉందని. Every time you get out of your house with your family, pray the hand of God will remain upon your family. మరి నీ కుటుంబము ఎప్పుడైతే నీ ఇంట్లోంచి బయటికి వెళ్తుందో నువ్వు గుర్తు చేసుకో, దేవుని హస్తం వారికి తోడుగా ఉందని. The hand of God was upon David. దేవుని యొక్క హస్తము
దావీదుకు తోడై ఉంది. When he was a shepherd, మరి ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, when he killed the lion and the bear, మరి ఆ యొక్క ఎలుగుబంటిని సింహాన్ని చంపినప్పుడు, when he killed Goliath, మళ్ళీ గొలాతును చంపినప్పుడు how was it possible? ఎలా జరిగింది ఇది? Because of the hand of God. కారణం ఏంటంటే దేవుని హస్తము తన మీద ఉంది కాబట్టి. When Joseph was in the pit, మరి యేసేపు ఆ యొక్క గుంతలో ఉన్నప్పుడు, గుంతలో పడిపోయినప్పుడు the hand of God was upon him. దేవుని హస్తము తన మీద ఉంది. From the pit, he came to the palace. మరి ఆ యొక్క గుంతలో నుంచి, ఆ అగాధంలో నుంచి మరి ఆ యొక్క రాజ సమూహంలోకి, ఆ యొక్క రాజ మందిరంలోకి వెళ్ళాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. When Moses ran away from God, the hand of God was upon him. మోషే దేవుని నుంచి దూరంగా పారిపోయినప్పుడు దేవుని యొక్క హస్తం తోడుగా ఉంది. When Jonah ran away from God, the hand of God was upon him. యోనా దేవునికి దూరంగా పారిపోయినప్పుడు అప్పుడు కూడా దేవుని యొక్క హస్తం When యోనాకు తోడై ఉంది. Jonah was in the belly of the fish, the hand of God was upon him. మరి యోనా చాప కడుపులో ఉన్నప్పుడు కూడా దేవుని హస్తము యోనాకు తోడై ఉంది. Even 3 days he was in the belly of the fish. మరి ఆ యొక్క 3 రోజులు ఆ చాప కడుపులోనే ఉన్నాడు యోనా. We do not know what he ate, what he drank. మరి ఏం తిన్నాడో ఏం తాగాడో మనకు తెలియదు. But the hand of God was upon him. That's why he was alive. మరి యోనా దేవుని హస్తం యోనా మీద ఉంది కాబట్టి బ్రతికి ఉన్నాడు. When Shadrach, Meshach, Abednego were thrown in the fiery furnace, the hand of God was upon them. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో తోసివేయబడ్డప్పుడు కూడా దేవుని హస్తము తోడుగా When ఉంది. Daniel was put in the lion's den, the hand of God was upon them. దానియేలు సింహాల బోన్లో పడేసినప్పుడు కూడా దానియేలు మీద దేవుని హస్తం తోడుగా When ఉంది. the hand of God is upon you, దేవుని హస్తము నీకు తోడుగా ఉన్నప్పుడు the lions will not be able to do anything. మరి ఆ సింహాలు కూడా ఏమీ చేయలేవు. The fire will not be able to do anything. అగ్ని ఏమీ చేయలేదు. Amen. ఆమేన్. Goliaths will not be able to do anything. గొల్లాతు ఏమీ చేయలేడు. That is why we need the hand of God. అందుకే దేవుని హస్తము మనకు కావాలి. Why are problems arising each day in our families? ఎందుకు ప్రతిరోజు మన జీవితంలో సమస్యలు పెరుగుతున్న సమస్య వస్తూ ఉన్నాయి? Because we move away from the hand of God. కారణం ఏంటంటే దేవుని హస్తానికి దూరంగా మనం వెళ్ళిపోయాం. God doesn't remove his hand. దేవుడు తన హస్తాన్ని తీసేయలేదు. We move away. మనము పక్కకు వచ్చాం. Our priorities are different. మన ప్రాముఖ్యతలు వేరే ఉన్నాయి. We have lots of busy schedules. మనకు చాలా బిజీ షెడ్యూల్ ఉంది. మనకు చాలా బిజీగా ఉన్నాం మనం. Do not move away from the hand of God. మరి దేవుని హస్తములో నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపో. When your hand of God is upon you, దేవుని హస్తము నీ మీద ఉన్నప్పుడు, when you lay your hands on somebody, మరి నువ్వు ఇతరుల మీద చేతులు పెట్టినప్పుడు, actually even the dead will come back to rise. ఆమేన్, చచ్చిపోయిన వారు కూడా జీవముతో లేపబడతారు. Amen. ఆమేన్. That is the hand of God. అది దేవుని హస్తం. Why do you take the hand of God casually? మరి ఎందుకు చాలా సాధారణంగా తీసుకుంటున్నావు దేవుని The హస్తాన్ని? hand of God has the ability and the capability to overturn any situation of your life. ఈ జీవితంలో ఉన్న ఎలాంటి పరిస్థితులైనా దేవుని యొక్క హస్తము అటన్నిటిలో నుండి నిన్ను బయటికి తీసుకురాగలదు, దాటించగలదు. You know why? అలాంటి శక్తి ఉంది దేవుని హస్తం. Why we don't see progress in some of the areas in our lives? మన జీవితంలో ఎందుకు కొన్ని ప్రాంతాల్లో మనం అభివృద్ధి చూడలేకపోతున్నామంటే, Because we move away from the hand of God. కారణం ఏంటంటే దేవుని హస్తానికి దూరంగా మనం వెళ్ళిపోయాం But కాబట్టి. this evening, అయితే ఈ సాయంకాల సమయం it's time for you to get the hand of God upon your life. దేవుని హస్తాన్ని తిరిగి పొందుకునే సమయం ఇది నీ జీవితంలో. Jabez understood the importance of the hand of God. ఎఫెసు దేవుని యొక్క హస్తం యొక్క ప్రాముఖ్యత గురించి That's తెలుసుకున్నాడు. why Jabez said, "Oh God, let your hand be with me." అందుకే ఎఫెసు అంటున్నాడు, ఓ దేవా నీ హస్తము నాకు తోడుగా ఉండును గాక. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Even while Joseph was in the pit, from the pit to the prison, from the prison to the palace, the hand of God was upon his life. యేసేపు ఆ యొక్క గుంతలో పడేసినప్పుడు అక్కడి నుంచి మరి చెరసాలలోంచి మరి రాజ సమూహంలో వెళ్ళినప్పుడు కూడా దేవుని హస్తము యేసేపుకు తోడై ఉంది. Amen. ఆమేన్. If you are blessed tonight, మరి నువ్వు ఆశీర్వదించబడినట్లయితే ఈ రోజు the hand of God is upon you. దేవుని హస్తం నీ మీద ఉంది. Do not move away from it. మరి ఆ దేవుని హస్తం నుంచి నువ్వు పక్కకి వెళ్ళిపోకు. But if you do not see progress in your lives, మరి నీ జీవితంలో నువ్వు అభివృద్ధి చూడట్లేదంటే it is time that you get the hand of మరి God. దేవుని ఆ హస్తాన్ని
నువ్వు పొందుకునే సమయం ఇది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Shall we all close our eyes? మనందరూ కూడా కళ్ళు మూసుకొని Lift up our hands. మన చేతుల పైకెత్తి Can you keep your hand over your head మరి నీ తల మీద చేయి పెట్టుకొని చెయ్యి. and say, Lord, ప్రభువా I need your hand upon my life. నీ హస్తము నా జీవితంలో కావాలి. Come on, ప్రభువా. keep your hands over your head నీ తల మీద నీ చేయి and పెట్టుకో. say, Lord, ప్రభువా I need your hand upon my life. నా జీవితంలో నీ హస్తము నాకు కావాలి. I want your hand to be with me. మరి నాతో మీ హస్తము నాతో ఉండటం నాకు I కావాలి. want you to bless me tonight. మరి ఈ రాత్రి నేను ఆశీర్వదించబడాలి. Lord, let your hand come upon me. మీ హస్తము నా మీదకి వచ్చును గాక. So even as you're praying this prayer, ఈ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు somebody's back pain is being healed. మరి ఒక వ్యక్తి యొక్క వెనక నొప్పి, బ్యాక్ పెయిన్, వెనక భాగంలో ఉన్న నొప్పి స్వస్థత పొందుతూ ఉన్నావు. Even as you're praying, నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు there is somebody, your back pain is being healed. మరి ఎవరో తాకి ఆ యొక్క నడుము నొప్పిని స్వస్థపరచబడటం Your చూస్తున్నావు. back is getting healed right now. Receive it in Jesus' name. నీ నడుము స్వస్థత పొంది ఉండడం చూస్తూ ఉన్నాను. You will see that pain leaving you right now. నొప్పి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవడం నేను చూస్తున్నా. Come on, receive it right now in Jesus' name. యేసు నామములో ఇప్పుడే పొందుకుందాం. ఇప్పుడే Pain is leaving you. నొప్పి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతోంది. Back pain నడుము నొప్పి is leaving you right now. నిన్ను ఇప్పుడే విడిచిపెట్టి వెళ్ళిపోతోంది. Father, we give you glory. తండ్రి మీకే మహిమ కలుగును గాక. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You need the hand of God. నువ్వు దేవుని యొక్క హస్తములో ఉన్నావు. నువ్వు If somebody with the back pain, check your back, your pain is gone. మరి నడుము నొప్పిని చెక్ చేసుకో. దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. Yeah. నడుము నొప్పి వెళ్ళిపోయింది. Okay, you need to check. Please check because Mari- I saw it leaving you. మరి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవడం నేను చూశాను. నువ్వు చెక్ చేసుకోవచ్చు. Okay, now when Jabez prayed the hand of God, మరి ఎబ్బేసు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీ హస్తం నాకు తోడుగా ఉండాలని. when the Bible says that God was with Joseph and he prospered in everything. మరి దేవుడు యోసేపుతో ఉండి దేవుడు యోసేపును ఆశీర్వదించెను అని బైబిల్ చెప్తోంది. God was with Joseph. మరి దేవుడు యోసేపుతో ఉన్నాడు. God was with Abraham. దేవుడు అబ్రహాముతో ఉన్నాడు. God was with Daniel. మరి దానియేలుతో దేవుడు ఉన్నాడు. God is with you. దేవుడు నీతో ఉన్నాడు. But my question, are you with God? మరి నా ప్రశ్న ఏంటంటే నువ్వు దేవునితో ఉన్నావా? Are you with God? నువ్వు దేవునితో ఉన్నావా? Here God is waiting. మరి దేవుడు ఎదురు చూస్తున్నాడు. Oh, my daughter sweetie will come now. మరి నా కుమార్తె స్వీటీ వస్తుందని, My son Roshan will come now. మరి నా కుమారుడు రోషన్ వస్తాడని, Oh, my children will come now. మరి నా కుమార్తె వస్తారని He is waiting for you. ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. But you have no time for God. మరి అయితే నీకు దేవుని విషయంలో సమయం లేదు. You have many other things to do than God. మరి నీకు వేరే విషయాలు, వేరే పనులు చేయడానికి టైం ఉంది. And we pray, Lord, I want your hand with me. I want your hand with me. మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా నీ హస్తం నా మీద ఉండాలి, నాకు కావాలి అని. Are you with God? నువ్వు దేవునితో ఉన్నావా? If you are with God, నువ్వు దేవునితో ఉన్నట్లయితే God is already with you. ఆ దేవుడు నీతో ముందుగానే ఉన్నాడు. I'm talking to somebody. నేను ప్రత్యేకంగా ఒకరితో మాట్లాడుతున్నాను. Requesting you, please take time to be with God because God is longing for your presence. మరి నీకు విజ్ఞాపన చేస్తున్నా, నువ్వు దేవునితో గడపటానికి ఇష్టపడు. దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Oh Lord, you would bless me. ఓ ప్రభువా నన్ను ఆశీర్వదించు. Enlarge my territory. మరి నా సరిహద్దులు విశాలపరచు. Your hand would be with me. నీ హస్తం నా మీద ఉంచు. And the fourth point, the Bible says, నాలుగో విషయం బైబిల్ చెప్తుంది, that you would keep me from evil. మరి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. Pray every day. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. Oh Lord, ప్రభువా keep me from evil. ఆ కీడు నుంచి నన్ను తప్పించుము. Keep the devil away from me, oh మరి God. ఆ సాతాను దుష్టుడి నుంచి నన్ను దూరంగా ఉంచు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Every day you need to pray that the Lord's presence will protect you from every evil. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధి ప్రతి దుష్ట క్రియల నుంచి నిన్ను నన్ను కాపాడుతుంది. Please don't come to me and tell me black magic, jadoo tona. Please don't tell me. If you are a child of God, nothing is going to happen to you. మరి ఇలాగొచ్చి చెప్పొద్దు,
మరి ఈ మంత్రశక్తులు లేకపోతే తాంత్రిక శక్తులు ఉన్నాయి అట్లా అని నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఇవన్నిటిలోంచి విడుదల పొందుతున్నావు. The hand of God is upon you. ఎందుకంటే దేవుని హస్తం నీకు తోడుగా ఉంది. No power of the world can touch you. ఎలాంటి లోక సంబంధమైన శక్తి నిన్ను తాకదు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And pray that the evil one will not even come close to the place where you stand because of his hand upon your life. నేను నమ్ముతూ ఉన్నది ఏంటంటే మరి దుష్ట సంబంధమైన వ్యక్తులు నీ దగ్గరికి రాని కూడా రారు, ఎందుకంటే దేవుని హస్తము నీ మీద ఉంది కాబట్టి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Know who you are. Know who you are. నువ్వు ఎవరో నువ్వు తెలుసుకో ముందు. If you do not know who you are, నువ్వెవరో నువ్వు తెలుసుకోకపోతే, if you do not know what you have, నువ్వు ఏం కలిగి ఉన్నావో తెలుసుకోకపోతే you cannot do anything. మరి నువ్వు ఏమీ చేయలేరు. I went to Muscat last year. మరి నేను పోయిన సంవత్సరము మస్కట్ వెళ్ళాను. Somebody gifted me this phone there. మరి ఎవరో నాకు ఈ ఫోన్ గిఫ్ట్ ఇచ్చారు. This is a very expensive phone. ఇది చాలా విలువైన ఫోన్. Somewhere costing around 1 lakh. మరి ₹1,00,000 ఉండొచ్చు. So I took this phone, I started using it. మరి ఇది నేను తీసుకొని వాడటం మొదలు పెట్టాను. After 6 months, 6 నెలల తర్వాత somebody told me, ఎవరో చెప్పారు, you have this phone. మరి నువ్వు ఈ ఫోన్ కలిగి ఉన్నావా? You know the features of this phone? ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ నీకు తెలుసా? I didn't know. నాకు తెలియదు. 6 months, I only used hello. 6 నెలలు కేవలం హలో అని మాత్రమే దీన్ని వాడుతున్నా. But I didn't know the beautiful features that this phone had. మరి ఎలాంటి అద్భుతమైన ఫ్యూచర్లు కలిగి ఉన్న ఈ ఫోన్ లో నాకు తెలియదు. That's how we are living our lives. మనం కూడా అలాగే జీవిస్తూ ఉన్నాం. We do not know who we are. మనం ఎవరో మనకు తెలియదు. And we do not know what we contain. మనం ఏం కలిగి ఉన్నామో మనకు తెలియట్లేదు. We contain the presence of God. మనము దేవుని సన్నిధిని కలిగి ఉన్నాం మనం. Amen. ఆమేన్. Greater is he that is in me than he that is in the world. మరి లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. Know who you are, sir. మరి నువ్వెవరో నువ్వు తెలుసుకో. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Please don't say I am an ordinary man. నువ్వు ఇలా చెప్పొద్దు, నేను సాధారణమైన మనిషిని. You are not ordinary, you are extraordinary. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు, నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. You are something special in the sight of God. నువ్వు దేవుని యొక్క దృష్టిలో ఒక ప్రత్యేకమైన వారుగా ఉంటున్నారు. So please understand, the evil one cannot play football with you. మరి నువ్వు గుర్తు చేసుకో, సాతానుకు సంబంధించిన వారు నీతో ఫుట్బాల్ ఆడలేరు. Amen. ఆమేన్. Because if you know who you are. నువ్వు ఎవరో నీకు తెలుసు కాబట్టి. Okay. In the year 1995, మరి 1995లో I was attending my mathematics tuitions. నేను నా యొక్క మ్యాథమెటిక్స్ ట్యూషన్స్ కు నేను వెళ్తూ ఉండేవాడిని In Bellary. బళ్ళారిలో. I had a Luna at that time. I don't know how many of you know Luna. లూనా ఉండేది. Tell something, Luna. Ah, is that? Luna. Okay. I had a Luna. లూనా ఉండేది. So there is one locality called KEB area in near a place called Radio Park. ఆ రేడియో పార్క్ అనే స్థలం దగ్గర కేబీ ఏరియా, KEB. KEB. Karnataka Electricity Board. కేవీ ఏరియా అని ఒకటి ఉండేది. Okay. Every time I pass through that morning 5 o'clock for my tuition, మరి 5 గంటలకు నేను ట్యూషన్ కి వెళ్తూ ఆ ప్రాంతంలో వెళ్తూ ఉండగా there was a dog that used to chase me. మరి ఒక కుక్క నన్ను వెంటపడేది. Every time. ప్రతిసారి. Every time I used to go near KEB, I used to slow my Luna because the dog would come. మరి ఆ కేవీ దగ్గరికి వెళ్ళేసరికి నా లూనా నేను స్లో చేస్తాను, ఎందుకంటే ఆ కుక్క నన్ను వెంటపడుతుంది. Every day I used to get frightened because of the dog. ప్రతిరోజు కూడా ఇదే పరిస్థితి. And it was a nuisance because there was no other way for me. నాకు వేరే మార్గం లేదు. అది చాలా పరిస్థితి బాగలేదు. One day, ఒక రోజు I stopped the Luna there. నేను లూనా ఆపేశాను. As the dog came, మరి కుక్క వస్తుండగా I took the Luna on the dog. మరి ఆ లూనాని తీసుకొని కుక్క మీదకి తీసుకెళ్లాను. The dog ran. మరి కుక్క పరిగెత్తడం మొదలు పెట్టింది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. When you know who you are, నువ్వు ఎవరో నువ్వు తెలుసుకుంటే, when you know what you contain, మరి నువ్వు ఏది కలిగి ఉన్నావో నువ్వు తెలుసుకుంటే, the dogs that are chasing you will be chased because of the presence of God in your life. మరి ఏదైతే కుక్కలు నిన్ను వెంటబడుతున్నాయో అవి పారిపోతాయి, కారణం దేవుని సన్నిధిని బట్టి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You are not able to sleep well, cast the devil out. మరి నువ్వు సరిగ్గా నిద్రపోలేకపోతే ఆ దురాత్మను బంధించు. If you are not able to enjoy peace in your family, cast him out. మరి సమాధానము నువ్వు
పొందుకోలేకపోతే ఆ దురాత్మను నువ్వు మరి గద్దించు. If you are facing sickness in your life, cast it out. మరి జబ్బును నువ్వు మరి భరిస్తున్నట్లయితే దాన్ని గద్దించు. Do not entertain evil in your life. మరి ఆ యొక్క దురాత్మను నీ జీవితంలో అది తన క్రియలు చేయటానికి నువ్వు ఒప్పుకోవద్దు. That's why Jabez said, అందుకే ఎబ్బేస్ అంటాడు, keep me from evil, O God. ప్రభువా ఆ దుష్టుని కీడు నుంచి నన్ను దూరం పెట్టు. The devil will see you and flee from you. మరి సాతాను నిన్ను చూసి నువ్వు పారిపోతుంది నీ నుంచి కూడా. Amen. ఆమేన్. Don't be afraid. మరి భయపడద్దు. Don't be scared of something that is not from God. మరి దేవుని నుంచి రాని దానికి నువ్వు భయపడద్దు అసలు. You don't say, black magic. ఈ బ్లాక్ మ్యాజిక్ మాంత్రిక శక్తులు ఎవరో ఏమో చేసి పెట్టినారు. ఎవరో చేశారు. ఎవరు ఏమీ చేయలేరు. ఎవరు ఏమీ చేయలేరు. Amen. ఆమేన్. Because you are a child of the living God. ఎందుకంటే నువ్వు సజీవుడైన దేవుని యొక్క బిడ్డల ఇంట్లో. And God is watching over your life. మరి దేవుడు నీ జీవితాన్ని నిన్ను గమనిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. Please don't worry. మరి దాని గురించి బాధపడద్దు. Understand that you are a child of the living God. మరి నువ్వు గుర్తు చేసుకోను దేవుని యొక్క సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారుడు. And you will not have to worry about any evil thing that will come across because you are the child of the living God. మరి ఎలాంటి దుష్ట శక్తి కూడా నీ జీవితం మీద ప్రభావితం చూపదు. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క బిడ్డవైంటూ ఉన్నావు. Amen. ఆమేన్. Again I'll tell you. నేను మళ్ళా చెప్తాను. If you are a football in the hands of the devil, now it's your turn to play football. మరి నువ్వు సాతాను చేతిలో నువ్వు ఫుట్బాల్ గా ఉంటే ఇప్పుడు నువ్వు సాతాను ఫుట్బాల్ గా మార్చుకో. హల్లెలూయా. Amen. Hallelujah. హల్లెలూయా. Please know who you are. నువ్వెవరో నీకు తెలిసి ఉండాలి. Look to your neighbor, tell them, know who you are. మరి నీ పక్క వాళ్ళతో చెప్పు నువ్వెవరో నువ్వు తెలుసుకో అని. చెప్పు పక్క వాళ్ళతో. గట్టిగా చెప్పండి కొద్దిగా. గట్టిగా చెప్పు. Know who you are. నువ్వెవరో నువ్వు తెలుసుకో. Know who you are. నువ్వెవరో నువ్వు తెలుసుకో. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Okay. Now Jabez continues to pray. మరి ఇంకో ప్రార్థన చేస్తున్నాడు. Okay. Last point he says, Lord, help me that I may not cause pain. 10వ వచనం. Same. Last. That I may not cause pain. Last one. కాస్పెయిన్. ఓకే. నేను ఎవరికి నొప్పించకుండా ఉండాలి. Amen. ఆమేన్. Hallelujah. ఆమేన్. The fifth point he prays. మరి 5వ మాట ఎబ్బేస్ అంటున్నాడు. Now he prays, Lord bless me. మొదటిది ప్రభువా నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. Enlarge my territory. నా సరిహద్దులు విశాలపరచు Oh అంటున్నాడు. Lord, your hand would be with me. ప్రభువా నీ హస్తం నా మీద ఉండాలంటున్నాడు. Lord, that I would be away from evil. మరి నేను కీడు నుంచి దూరంగా కాపాడమంటున్నాడు. Lastly he says, చివరిగా అంటున్న మాట, Lord, I would not be pain to somebody. మరి నేను ఇతరులను బాధ పెట్టే వ్యక్తిగా ఉండకూడదు. Amen. ఆమేన్. I should not cause pain to somebody. మరి నా వల్ల ఇతరులు బాధపడకూడదు. Okay, because of me somebody should not get into trouble. మరి నా వల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదు. Because of me somebody should not be discouraged. మరి నా వల్ల ఇతరులు మరి బాధపడకూడదు. It's very very important for you as a child of God. మరి ఇది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు దేవుని బిడ్డవైతే That you need to be an encouragement to somebody. మరి నువ్వు ఇంకొకరిని ప్రోత్సాహకరంగా ఉండాలి. You should never ever cause pain to somebody either by your words or by your actions. మరి నీ క్రియల వల్ల కావచ్చు, నీ మాటల వల్ల కావచ్చు, ఇతరులను బాధ పెట్టడానికి వీల్లేదు. Please maintain this sanctity because God is expecting you to be an encouragement. మరి ఇది నువ్వు అవలంబించు. దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు ఇతరులను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాడు. Some people are very good at pointing faults. చాలా మంది ఇతరుల యొక్క తప్పులు వెతుకుతూ ఉంటారు. For everything they will find fault. మరి ప్రతిసారి ఇతరుల యొక్క తప్పులు వెతుకుతూ ఉంటారు. Sweetie, your specs is not good. నీ స్వీటీ నీకు అద్దాలు బాలేవు. You did not sing well. నువ్వు సరిగ్గా పాడట్లేదు. Your dress is not right. నీ డ్రెస్ బాలేదు. Some people are very good at fault finding. మరి ఈ యొక్క తప్పులు వెతకడానికి కొంతమంది ఉంటారు. Okay, some people are always throwing taunts. మరి కొంతమంది ఎప్పుడు రాళ్ళు విసరడానికి ప్రయత్నం చేస్తారు. Okay, for everything they have a problem. మరి ప్రతిదీ సమస్య వాళ్ళకు. Okay, for everything they have a facial expression changes. ప్రతిదీ దాంట్లో ఆ ముఖ కవలికలు మారిపోతూ ఉంటాయి. But as a child of God, మరి దేవుని బిడ్డగా you are called to encourage and build somebody. మరి ఇతరులను ప్రోత్సహించి
మరి ఇతరులు కట్టడానికి దేవుడు నిన్ను నన్ను దేవుని బిడ్డగా You ఎన్నుకున్నాడు. cannot be pain to somebody. మరి ఇతరులు బాధ పెట్టే వ్యక్తిగా ఉండటానికి You వీల్లేదు. cannot discourage somebody. ఇతరులను నిరుత్సాహపరిచే విధంగా You ఉండటానికి వీల్లేదు. cannot pull down somebody. మరి ఇతరులు కిందికి బట్టి లాగే రకంగా ఉండకూడదు. Even if somebody younger to you comes and corrects you, you receive it. That's humility. మరి ఎవరైనా నీకంటే చిన్నవాళ్ళైనా కూడా వచ్చి నిన్ను కరెక్ట్ చేసినప్పుడు దాన్ని నువ్వు తీసుకోగలగాలి. That's humility. అది తగ్గింపు అది. Amen. ఆమేన్. And God loves humble people. ఆ దేవుడు తగ్గించుకున్న వారిని ప్రేమిస్తాడు. Build somebody. Build somebody. ఇతరులు కట్టు, Encourage somebody. ఇతరులు ప్రోత్సహించు, Speak a word of blessing over somebody. మరి ఇతరులు ఆశీర్వాదకరమైన మాటలు పలుకుతూ ఉండు. Enough of pulling down one another. మరి ఒకరినొకరు లాక్కోవటం మానేయండి. Okay? Let's build one another. మరి ఒకరినొకరు కట్టుకోవటం మొదలు పెడదాం. Jabez said, Lord, I do not want to be a pain to somebody. ఎబ్బేజు అంటున్నాడు, నేను ఇతరులకు బాధకరంగా ఉండడానికి Your వీల్లేదు. presence should be a blessing to somebody. మరి నువ్వు నీ సహవాసం కావచ్చు, నువ్వు మాట్లాడేది కావచ్చు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. People should not say, Mari vachinadappa veedu. ఈసారి అనకూడదు, మళ్ళా వచ్చినాడప్ప ఈడన. Okay? Your presence should make a difference. మరి నీ ప్రసన్నత లేకపోతే నువ్వు వెళ్ళటం కానీ మాట్లాడటం కానీ చాలా ప్రత్యేకంగా ఉండాలి. Build one another. మీరు ఒకరినొకరు కట్టుకోవటం మొదలు Encourage one another. ఒకరినొకరు ప్రోత్సహించు. That is the quality of a child of God. మరి ఇది దేవుని యొక్క బిడ్డల యొక్క ప్రాముఖ్యమైన విలువ. Okay, there's an incident that took place. ఒక సంఘటన జరిగింది ఒక స్థలంలో. Crabs. ఎండ్రకాయల గురించి So తెలుసు there కదా. was a person who was who exporting crabs to another country. మరి ఒక వ్యక్తి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఇవి ఎండ్రకాయలు పంపించడానికి, అంటే ఎక్స్పోర్ట్ పంపించడానికి సిద్ధపరిచాడు. Okay, it was put in a small carton boxes. మరి ఆ యొక్క చిన్న చిన్న బాక్సుల్లో వాటిని వేసి ఉంచాడు. They were loading it in a truck. మరి ట్రక్ లో వాటిని లోడ్ చేస్తున్నారు. So as that person was talking to somebody else, మరి ఆ వ్యక్తి ఇతరుతో మాట్లాడుతూ ఉండగా so one box got opened. మరి ఒక బాక్స్ ఓపెన్ అయింది. One crab was coming out. మరి ఒక ఎండ్రకాయ బయటకు వచ్చేసింది. Okay, one crab was coming out of the box. మరి ఒక ఎండ్రకాయ బయటకు రావడానికి ప్రయత్నం So చేస్తాం. that person said, ఆ వ్యక్తి అంటున్నాడు, oh, see, the crab is coming out. మరి ఆ ఎండ్రకాయ బయటకు వస్తోంది చూడని. He said, ఆ వ్యక్తి అంటాడు, don't worry. భయపడాల్సిన అవసరం They లేదు, are Indian crabs. అది భారతదేశ ఎండ్రకాయలు అవి. Okay, one crab goes, another crab will pull the leg and pull it inside. ఒక ఎండ్రకాయ పైకి వెళ్తే ఇంకొక ఎండ్రకాయ పట్టుకొని లాగుతుంది, కాబట్టి బయటికి రావాలి. Do not pull one another's legs. మరి ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని లాగకండి. Let's encourage one another. ఒకరినొకరు ప్రోత్సహించుకుందాం. Let's build one another. ఒకరినొకరు కట్టుకుందాం. And let's build the kingdom of God together, because there is unity. Where there is unity, the power of God lies in that place. మనందరం కలిసి దేవుని రాజ్యం కడదాం. ఎందుకంటే ఐక్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని రాజ్యం కట్టబడుతుంది. Amen. ఆమేన్. Jabez prayed, ఎబ్బేసు ప్రార్థన చేస్తున్నాడు, bless me indeed. ప్రభువా నన్ను ఆశీర్వదించు, Enlarge my territory. నా సరిహద్దులు విశాలపరచు, Your hand would be with me. మీ హస్తం నా మీద ఉండాలి. Lord, keep me from evil. మరి దుష్టుని కీడు నుంచి నన్ను తప్పించు, And I would not be pain to somebody. మరి నేను ఇతరులకు బాధకరంగా ఉండడానికి And వీలు. the beauty, the scripture ends by saying, మరి ఇక చివరిలో ఒక అద్భుతమైన మాట చెప్తుంది. God granted him what he requested. మరి ఏదైతే మరి ఎబ్బేసు మనవి చేశాడో దాన్ని దేవుడు అంగీకరించాడని. Amen. ఆమేన్. Hallelujah. ఆమేన్. Is God hearing your prayer? మరి దేవుడు ఈ రోజు నీ ప్రార్థన నీ మనవి అంగీకరిస్తాడు. Shall we all rise up in our places? మనందరం కూడా పైకి లేచి నిలబడదాం. Okay, I want to ask you this question tonight. నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. Can you play the keys? I want to ask you this question. మరి ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. As God heard the prayer of Jabez, ఎబ్బేసు ప్రార్థన దేవుడు ఎలాగైతే విన్నాడో the Bible says, బైబిల్ అంటుంది, God granted his request. మరి ఆయన ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. Has God hearing your request? మరి దేవుడు నీ ప్రార్థనను అంగీకరిస్తూ ఉన్నాడు. Is God hearing your request? మరి దేవుడు వింటున్నాడా నీ ప్రార్థన? Has God heard your prayer? దేవుడు నీ ప్రార్థన వింటున్నాడా? If not, మరి వినకపోతే, if yes, praise the Lord. If he's answering, it's praise the Lord. వింటున్నట్లయితే దేవునికి స్తోత్రం చెప్దాం. But if not, మరి వినకపోతే what is the problem?
సమస్య ఏంటి? Where is the problem? ఎక్కడ సమస్య ఉంది? We need to rectify that problem. మరి ఆ సమస్యను మనం పరిష్కరించుకుందాం, తెలుసుకుందాం. God is not a respecter of any man. మరి దేవుడు Respective of any man. God does not respect any individual. ఈ దేవుడు ఎవరిని కూడా వ్యక్తిగతంగా He is not partial God. దేవుడు ఆయన ఆయన వ్యక్తిగతంగా ఒకరు అంటే Partiality. ఒకరు పార్షాలిటీ కలిగి ఉన్నవాడు కాదు. Okay, he is equal to everybody. ఆయన అందరిని ప్రేమించేవాడు. He wants to bless everybody. ఆయన అందరిని He ఆశీర్వదించేవాడు. wants to hear everyone's prayer. మరి అందరి ప్రార్థన వినేవాడు. Everyone here is supposed to be blessed. That's what God wants. మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికే ఉన్నారు. Tonight, ఈ రాత్రి the presence of God is in our midst, మరి దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉంది. and He wants to bless you. ఆయన నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. I would request you, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. can you hold the hand of the person standing next to you? మరి నీ పక్కన ఉన్న వాళ్ళ యొక్క చేతును పట్టుకోగలవా? Can you hold the hand of the person standing next ఒకరొకరు to you? చేయి పట్టుకోగలరా? Okay? Don't stand చేతులు alone. పట్టుకోండి. ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి. Hold somebody's hand. మరి పక్కన ఉన్న చేతులు పట్టుకోండి. And I want you to speak a word of blessing over your brother, over your sister. మరి పక్కనున్న వాళ్ళు మీ పక్కనున్న వాళ్ళ మీద మీ ఆశీర్వాదాలు పలకండి. Speak a word of blessing. మరి ఆశీర్వాదపు వచనాలు పలకండి. Okay? Tell, Lord, bless my brother. దేవా నా సహోదరుని గాని సహోదరుని గాని ఆశీర్వదించని చెప్పు. Enlarge his territory. ప్రభువా సరిహద్దులు విశాలపరచని చెప్పు. Let your hand be upon them. మరి ప్రభువా మీ హస్తము వీరి మీద ఉండును గాక అని చెప్పు. Keep them from evil. దుష్టు నుంచి దూరంగా ఉంచు ప్రభువా. Lord, let them not be a pain but a blessing, oh Father. ప్రభువా బాధకరంగా కాకుండా ఆశీర్వాదకరంగా ఉండును గాక. Come on, pray. Say, Lord, bless my brother. మన సహోదరుని ఆశీర్వదించని చెప్పు. Bless my sister tonight, Lord. ఈ సహోదరుని ఆశీర్వదించని చెప్పు. Come on. Pray. ప్రార్థన చేయి. Pray. ప్రార్థన చేయి. చేయి పట్టుకొని ప్రార్థన చేయి. ఆశీర్వదించని చెప్పు. Say, Lord, the hand of God come upon them. మరి దేవా ఇదిగో మీ హస్తం వారి మీదకి దిగొచ్చును గాక. Touch your people, Thank you, oh God. Jesus. Oh, Ralabahantara Sandari. థ్యాంక్ యూ జీసస్. If you prayed this prayer, ఈ ప్రార్థన మీరు చేస్తూ ఉండగా I want you to lift up your hands. మరి మీరు మీ హస్తాన్ని పైకెత్తించు. Come on, both the hands lifted up towards heaven. రెండు చేతులు పరలోకం వైపు మరి రెండు చేతులు ఎత్తి And say, పట్టుకోండి. Lord, bless me this evening, God. ప్రభువా ఈ సాయంకాలం నన్ను ఆశీర్వదించు. Lord, bless me. ప్రభువా నన్ను ఆశీర్వదించు. I need your blessing tonight. ప్రభువా ఈ రాత్రి మీ ఆశీర్వాదాలు నాకు కావాలి. Blessing over my health, oh God. ప్రభువా మన ఆరోగ్యం మీద మీ ఆశీర్వాదాలు ఉండాలి. Listen carefully. జాగ్రత్తగా వినండి. There is a family here. ఒక కుటుంబం ఇక్కడ ఉంది. Listen very carefully. There is a family here. జాగ్రత్తగా విందాం. ఒక కుటుంబం ఉంది. The blessing comes into your family. దేవుని ఆశీర్వాదాలు నీ కుటుంబం మీదకి దిగి వస్తున్నాయి. And before the end of the month, you feel that the finances are no more. You're losing the finances. మరి నెల చివరిలో నువ్వు ఇక ఆర్థికంగా అంటే ఆ డబ్బును
నీ చేతిలో లేకుండా పోతూ ఉన్నాయి. నిలవట్లేదు. నిలవట్లేదు, Okay, ఉండట్లేదు. money is coming, but you're not able to sustain the finances. మరి డబ్బులు వస్తూ ఉన్నాయి కానీ ఆ డబ్బు నీ చేతిలో ఉండట్లేదు, అవి నీకు సరిపోవట్లేదు, ఉండట్లేదు. Whoever you are, నువ్వెవరైనా కూడా, if you are the one that I'm talking to, నువ్వు ఆ వ్యక్తివైతే, నేను మాట్లాడుతున్న వ్యక్తివైతే, tonight, ఈ రాత్రి pray, Lord, I bless my finances in the name of Jesus, and every purse with holes, we close it in Jesus' name. మరి ప్రభువా, ఈ రాత్రి ప్రభువా నీ నామములో నా ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిట్లోంచి విడుదల పొంది నేను పరిపూర్ణంగా ఆశీర్వాదం పొంది ఉన్నాను, నా జీవితంలో సంపూర్ణమైన ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పు. Tonight we prophesy ఈ రాత్రి ప్రవచిస్తూ ఉన్నాం in the name of Jesus. యేసు నామములో. From today, ఈ రోజు నుంచి the blessing is going to be contained. మరి నీ జీవితంలో ఆ ఆశీర్వాదము నిలిచి ఉండునుగా. You're not going to lose finances in Jesus' name. నువ్వు ఆర్థిక పరమైనవి నువ్వు పోగొట్టుకోవట్లేదు నీ జీవితంలో. Come on, receive in Jesus' name. యేసు నామములో నువ్వు పొందుకో వాటిని. Father, we give you glory. ప్రభువా నీకే మహిమ చెల్లిస్తున్నాం. Somebody here, ఒక వ్యక్తి ఒకరున్నారు ఇక్కడ, you face a lot of shoulder pain. మరి భుజము నొప్పితో, చాలా నొప్పితో నువ్వు బాధపడుతావు. Whenever you wake up, you have pain on your మరి ఎప్పుడైతే shoulders. నువ్వు లేస్తూ ఉన్నావో ఉదయకాలం నీకు అది నొప్పిగా ఉంటుంది. And for some time you face a lot of problem. మరి చాలా సమస్యలు నువ్వు అనుభవిస్తున్నావు. When you wake up, it takes a lot of time for you to adjust because of the pain. మరి ఆ నొప్పిని బట్టి నువ్వు లేచినప్పుడు చాలా టైం తీసుకుంటుంది, నువ్వు ఆ నొప్పిని బట్టి నువ్వు సరైన స్థితిలోకి రావటానికి. From the left side to the right side, you have that pain. మరి ఎడమ నుంచి కుడికి ఆ నొప్పి ఉంటది, And భుజం it నొప్పి. also is you have the corresponding pain with on your neck as మరి well. అలాగే ఆ నొప్పి మెడభాగంలో కూడా ఉంటుంది. Okay. Now, if you are the one that I'm talking to, మరి ఈ బాధపడుతున్న వ్యక్తి నువ్వే అయితే, show me your right hand. We want to pray with you. మరి మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించి నీ కొరకు ప్రార్థన చేస్తాం. ఆ వ్యక్తి నువ్వే అయితే, భుజం నొప్పి నుంచి. Many people are raising their hands. మరి చాలా మంది చేతులు పైకెత్తారు. మరి ఈ భుజం నొప్పి నుంచి మెడ నొప్పి, ఆ నొప్పితో బాధపడుతున్న వాళ్ళు, ఇక్కడ నుంచి ఇక్కడ. అది ఎడమ నుంచి మెడ వరకు, Okay. ఎడమ భుజము నుంచి మెడ వరకు, Okay. If you are that person, come on, lift up your hand. ఎడమ భుజము నుంచి మెడ వరకు ఆ నొప్పితో బాధపడుతున్న వ్యక్తివైతే, Even now you have pain. ఇప్పుడు కూడా నొప్పి నీకుంది. Correct? If even now you have pain. ఇప్పుడు కూడా నొప్పి నీకుంది. Come on, if you are the one, నువ్వు just ఆ lift up వ్యక్తి your అయితే hand. నువ్వు ముందుకు రా. Okay? Come on, lift up your hands. నీ చేయి పైకెత్తి, కుడి హస్తాన్ని పైకెత్తి Come ఉంచి, on, receive the healing that comes from Christ in Jesus' name. యేసు నామములో యేసు ప్రభు నుంచి వచ్చే స్వస్థతను పొందుకొందుగాక ఇప్పుడే. Every pain out in Jesus' name. ప్రతి నొప్పి యేసు నామములో వెళ్ళిపోవాల్సింది. Live in Jesus' name. యేసు నామములో వదిలిపెట్టు. We command you to set your people free in Jesus' name. యేసు నామములో గద్దిస్తూ ఉన్న ప్రజలు విడుదల పొంది ఉన్నారు. We speak healing in Jesus' name. యేసు నామములో స్వస్థత పొంది ఉన్నారు. Come on, right now, receive your healing. ఇప్పుడే నీ స్వస్థతను పొందుకొందుగాక. Come on, receive it right now. ఇప్పుడే నువ్వు పొందుకొని ఉన్నావు. Receive. నువ్వు పొందుకొని The ఉన్నావు. Lord Jesus heals you now. మరి ప్రభువైన యేసు నిన్ను స్వస్థపరిచాడు. Come on, receive. నువ్వు పొందుకో. Father, we give you glory. ప్రభువా మీకే మహిమ We కలుగును. thank you, Lord Father. ప్రభువా మీకే వందనాలు In చెల్లించు. Jesus' name. యేసు నామములో. Come on. I want you to check your shoulders and your neck. మరి నీ యొక్క భుజాన్ని, మీ మెడను నువ్వు పరీక్షించుకో. Check చేసుకోండి. పరీక్షించుకో. నొప్పి ఉండి, నొప్పి నుంచి నువ్వు విడుదల పొంది ఉన్నావు. Change, rotate your hands, rotate your neck, it's gone. మరి నీ చెయ్యి తిప్పు, కదిలించు, నీ మెడ కదిలించు, ఇప్పుడు నువ్వు స్వస్థత now you పొంది don't have ఉన్నావు. pain. Now you don't have pain. నువ్వు ఆ నొప్పి లేదు ఇప్పుడు నీకు. ప్రభు చెక్ చేసుకోండి. బాగా సరిగ్గా పరీక్షించుకో. ప్రభు లేదా? స్వస్థపరిచాడు. లేదా? చెక్ చేసుకోండి. ప్రభు స్వస్థపరిచాడు. Don't tell me I feel better. No, it's completely gone. లేదు, నేను పర్లేదు అని అనుకోదు. పూర్తిగా పోయింది. పూర్తిగా ప్రభు నిన్ను స్వస్థపరిచాడు. పూర్తి స్వస్థపరిచాడు ప్రభు. Come. I see the Lord touching you. And who is that backache
I told there's some backache. నడుము నొప్పితో బాధపడుతున్నా నేను చెప్పాను. నడుము నొప్పితో Even, ఎవరు even as you placed your hand over your head, your pain was gone. తల మీద చేయి పెట్టినప్పటికీ వెళ్ళిపోయింది. నీ తల మీద నువ్వు చేయి పెట్టుకున్నప్పుడే నా నొప్పి వెళ్ళిపోయింది. Okay, check your bodies, bend and check your back. నిన్ను పరీక్షించుకో. వంగి ఆ నడుము నొప్పి లేదు ఇప్పుడు. ప్రభు ముట్టాడు, ప్రభు స్వస్థపరిచాడు. Check. పరీక్షించుకో. You're feeling better? Complete? స్వస్థ పొందావమ్మా? బాగుందా ఇప్పుడు? Praise the Lord. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. The Lord's presence is here. దేవుని సన్నిధి మన మధ్యలో. Come on, shall we all close our eyes and pray? మనందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. Father, in the name of Jesus, తండ్రి అయిన దేవా మీకే we స్తోత్రం. commit your people tonight, O God. ప్రభువా మీ సన్నిధికి మీ ప్రజలు తీసుకొస్తాం. Let them pray like Jabez prayed. ఎబ్బేసు చేసిన ప్రార్థన మీ బిడ్డలు చేయాలి. Let there be a blessing over their lives. ప్రభువా వారి జీవితంలో మీ ఆశీర్వాదాలు Let చూడండి. them be blessed in everything that they do, O God. ప్రభువా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు And let పొందుకోండి. your hand come upon them like never before in Jesus' name. ప్రభువా మీ హస్తము వారి మీదికి దిగి వచ్చును గాక. గతములో ఉన్నట్లు భవిష్యత్తులో వారు ఉండటానికి వీలేదు. Lord, anybody sick, we pray and pronounce your healing over their bodies in Jesus' name. ప్రభు ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉన్నట్లయితే మరి యేసు నామములో స్వస్థతను పలుకుతూ ఉన్నాను, వారు స్వస్థత పొంది ఉన్నారు. Father, we give you glory. తండ్రి మీకే మహిమ కలుగును గాక. We thank you and we bless you tonight. ప్రభువా మీకే వందనాలు చెల్లిస్తూ ప్రతి In ఒక్కరు Jesus' name we pray, Lord. యేసు నామములో ప్రార్థిస్తూ Everybody shout aloud, amen. గట్టిగా మనందరం కూడా ఆమేన్ చెప్దాం. Amen. ఆమేన్. Come on, give the Lord a loud clap offering and praise Him గట్టిగా tonight. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం.